ఇదొక ఎత్తు అయితే, జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి బాగలేదని పదే పదే చెప్తున్నాయి. మచిలీపట్నంలో మా ఎంబీ అంట, విజయవాడ వి అంట, గుంటూరు గన్ అంట, జీవీఎన్ తీసుకుని. ఈయన మానసిక పరిస్థితి అమరావతి గురించే కాదు, అసలు రోజువారీ కార్యక్రమం ఏ రంగం ఉందో పాపం ప్రజలు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితిలోకి వస్తూ ఉన్నారు. ప్రపంచంలో నాగరికత ఎక్కడైనా మొదలైందంటే అది నదీ పరివాహక ప్రాంతాల్లోనే మొదలయ్యేది. చాలా దేశాలకు రాజధాని కూడా నదుల ఒడ్డు మీద ఉన్నటువంటి పరిస్థితి. అన్ని ఓడ్చుకున్నారు, నువ్వు పర్వాలే కట్టుకొని తిరుగుతానే ఓడ్చుకున్నారు. 5వ సంవత్సరంలో నీకు 11 సీట్లకు పడేసినారు. చరిత్రలో ఇంత నికృష్టపు పరిస్థితి దాపురించినటువంటి మొదటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అటువంటి తిరస్కరింపబడినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఈ మానసిక పరిస్థితి బాగలేదు. లైక్ మైండెడ్ పీపుల్ గెట్ టుగెదర్ అని ఒకే రకమైనటువంటి మనస్తత్వం ఉండే వాళ్ళు ఒకే చోట గుమి కొడతారంట. ఈ సైకలాజికల్ డిజార్డర్ ఉండే జగన్మోహన్ రెడ్డి పార్టీలో అంత సైకలాజికల్ డిజార్డర్ ఉండే వాళ్ళే సైకోసే ఉండాలి. దీంట్లో సరైనటువంటి వ్యక్తులు ఎవరు లేరు. అందుకని ఈ పార్టీ రాష్ట్రానికి అరిష్టం. పదే పదే చెప్తాను, కరోనా వైరస్ కంటే డేంజర్ ఇది. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంజూరియస్ టు ఆంధ్రప్రదేశ్. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని మీరు గమనిస్తే కులాన్ని మతాన్ని తప్పితే వేరే ప్రస్తావన ఉండదు. ఓటర్లకు బటన్ ఒత్తి డబ్బులు వేస్తానే ఈయనంతా రాష్ట్రంలో ఉండే ప్రజలంతా పిచ్చగాలనుకుంటాడు. ఈయన ఒత్తిన దానికి ఓట్లు వేస్తాడు అనుకుంటాడు. ప్రజలు ఎప్పుడు కూడా ఒత్తితేనే ఓట్లు వేయరు, డబ్బులు ఇస్తేనే ఓట్లు వేయరు, మందు పంచితేనే ఓట్లు వేయరు. వాళ్ళ జీవితాల్లో మంచి చేసే మార్పు తీసుకురాగలిగే నాయకత్వం ఉంటేనే నమ్ముతారు. ఒకసారి ఏమారే అవకాశం ఇచ్చు, అది నాకైనా, మీకైనా, మీ పార్టీకైనా, మీ నాయకుడికైనా. రెండోసారి అవకాశం ఇవ్వాలంటే నిన్ను తూకంలో మామూలుగా బంగారు తూకం వేసేది, మామూలు కేజీరాల తూకం కాదు, బంగారు తూకం వేస్తారు. మెట్లర్ అంటారు, అది మిల్లిగ్రాములతో సహా తూకాలు వేస్తుంది. అది మెట్లర్లో వేయి చేసి మరీ ఓట్లు వేస్తారు. మీ వీడియోలన్నీ చూపిస్తాము రోజున. ఇక్కడే పెద్ద ఎల్ఈడి స్క్రీన్, ఎల్ఈడి వాల్ పెట్టి కాలేజ్ గ్రౌండ్ లోనే పెద్ద కామెడీ సినిమా చూసినట్టు ఉంటుంది. ప్రజలకు కూడా స్ట్రెస్ బస్టర్ అది. బెబ్బెబ్బే పెక్కెక్కెక్క జమీన్ రా అందరు రన్నాక. ఇది ఈయన ఆలోచన, భాషా పరిజ్ఞానం, ఇది ఈయన కమ్యూనికేషన్ స్కిల్స్. ఇంకోని మాట్లాడతాడు మళ్ళీ ఈయన నవ్వుతాడో ఏడుస్తాడో ఆ ఎక్స్ప్రెషన్ కూడా ఎవరికి అర్థం కాదు. ఈయన ముఖ కవలికలు చాలా అద్భుతం. బ్రహ్మ ఏ టైంలో చేసినాడో కానీ అద్భుతం. అసెంబ్లీలో బిల్లు పెట్టేటప్పుడు తీర్మానం చేసేటప్పుడు నువ్వు రాకుండా, నీ సభ్యుల్ని రానియకుండా, మళ్ళీ కనీసం లోక్సభలో అయినా దానికి ఏమైనా మద్దతు తెలుపుతావా అంటే మేము అసెంబ్లీ అయిన తర్వాత కూడా మేము దీనికి వ్యతిరేకం కాదంటాడు. లోక్సభలో మళ్ళీ ప్రవేశపెడితే ఆ రోజు కూడా డుమ్మా కొడతారు. అమరావతికి వ్యతిరేకం కాదంటే మార్పులకు వ్యతిరేకం అంట. అక్కడ చేస్తాడు ఏకైక మార్పు అమరావతి రాజధాని. ఇంక వేరే మార్పులు ఏమున్నాయి వీళ్ళకి. మొత్తం అంత బ్యాచ్ అంతా మెంటల్ బ్యాచ్ ఉన్నట్టుంది. జగన్మోహన్ రెడ్డికి అవన్నీ ఏమి లేవు. జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్ర ప్రజల మీద విపరీతమైన కోపం ఉంది, ద్వేషం ఉంది. కేవలము కులాల మధ్యన చిచ్చు పెట్టి డబ్బులు కొట్టేసి మళ్ళీ డబ్బులు ఖర్చు పెడితే ఎన్నికల్లో గెలవచ్చనే ఒక మిస్కాన్సెప్షన్ తోనే సిద్ధం సభ పెట్టినాడు. అడుగు తీసి అడుగు పెడితే కూడా డబ్బులే, మద్యమే, బిర్యానీ, వేరేది ఏంది లేదు సిద్ధం సభ. అమరావతి రాజధాని గురించి ఇక జగన్మోహన్ రెడ్డి ప్రస్తావిస్తే ఇప్పటికే ప్రజలు అసహించుకునే పరిస్థితిలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో యువత అసహించుకునే పరిస్థితిలో ఉంది. ఒక ముఖ్యమంత్రి స్థాయి గురించి మాట్లాడుతున్నారు. కొంతమంది ఫ్లూక్ లో ఎమ్మెల్యేలు అయిపోయింటారు. 600 700తోనో ఎవరైనా ఇంట్లో నిద్రపోతేనో. వాళ్ళంతా ఏమైపోయినారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఫ్లూక్ లో పడిపోయినాడు ఒకసారి. ఇంక జీవితంలో కాలేడు. ఆయన నమ్మే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి భ్రమంలో ఉన్నాడు. ఈ రాష్ట్రానికి రాజధాని లేనటువంటి రాష్ట్రానిగా నిలబెట్టాలనే ఒక కృతనిశ్చయంతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి అర్థమవుతా ఉంది. నిన్నటి రోజున పెడతాడు లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టి, మచిలీపట్నంలో మా తీయండి, ఎంఏ తీయండి,
విజయవాడలో విఐ తీయండి, గుంటూరులో జియుఎన్ తీయండి, మావిగానంట. ఏమి ఈయన ఆలోచన విధానము? అసలు ఈ రాష్ట్ర ప్రజల గురించి, రాష్ట్రం గురించి ఈయనకు ఉన్నటువంటి ఆలోచన ఏంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఉండకూడదనే ఆలోచనతోనే కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ప్రపంచ చరిత్రలో ఎప్పుడు జరగనటువంటి విధంగా 33,000 పైచిలుకు ఎకరాలు కేవలం ల్యాండ్ పూలింగ్ ఒక్క మనిషిని చూసి ఇచ్చినారు. అది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అన్నాడే నీ సుందరవదనం చూసి ఇచ్చినారని. ఆ సుందరవదనం చూసి ఇచ్చినారు. నీకు బుద్ధి లేకపోవచ్చు, కానీ 33,000 మంది రైతులకి అన్ని రకాలుగా ఆలోచనలుండి ఆయన నచ్చి ఆయన మెచ్చి ఆయన మీద నమ్మకంతోనే అప్పచెప్పినారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదనే ఆలోచనతోనే కూటమి ప్రభుత్వం ఈ రోజున కూడా పోయి మీరు గమనించండి చాలా వేగంగా రాజధాని పనులు జరుగుతుంది. ప్రపంచ స్థాయిలో నిర్మాణ కార్యక్రమాలు కానీ, రోడ్లు కానీ, ఇన్ఫ్రా కానీ డెవలప్ చేస్తున్నటువంటి పరిస్థితులు వాస్తవాల్లో కళ్ళకు కనపడుతున్నాయి. ఇంకా ఎన్నో రోజులు లేదు జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని కళ్ళ ముందు ఆవిష్కరణకు నోచుకోవడానికి. వచ్చే ఎన్నికల కంటే మునిపే మీకు ఒక స్పష్టమైనటువంటి ముఖ చిత్రం అమరావతి రాజధానిగా కనపడబోతోంది, ఆవిష్కరింపబడబోతోంది. సాయంత్రం కూడా కూటమి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఒకటే చెప్తున్నాం, సాయంత్రం అందరి ఇంటి ముందు దీపం పెట్టండి, తపాసులు పేల్చండి. ఎందుకంటే ఈ రాష్ట్రానికి పట్టినట్టు అరిష్టాన్ని, భూతాన్ని ఈ రోజున దాదాపు 100 అడుగుల గోతిలో తవ్వి భూస్థాపితం చేసే రోజు ఈ రోజు. కాబట్టి దీన్ని మనమందరం కూడా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. అందుకే పిలిపిస్తున్నాం, సాయంత్రం అందరూ కూడా దీన్ని సెలబ్రేట్ చేయమని చెప్పేసి బాణాసంచా పేల్చి మరీ సెలబ్రేట్ చేయమని చెప్తున్నాం. నియోజకవర్గంలో అన్ని మండలాలకి, అన్ని గ్రామాలకు కూడా అన్ని ఇళ్ళ ముందర కూడా కూటమి నాయకులందరూ కూడా దీపాలు పెట్టమంటాను. ప్రజలను కూడా కోరుతాను, ఈ రోజున నిజమైనటువంటి దీపావళి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఒక నరకాసురుని వధ జరిగిన తర్వాత ఏ రకంగా దీపావళి జరిగిందో, అమరావతికి పట్టినటువంటి నరకాసురుని వధ జరిగినటువంటి రోజు ఈ రోజు అని చెప్పేసి కూడా వివరణిస్తున్నాం. అందుకే మావిగాన్ నాయకుడికి ఈ రోజున మీరు అందరూ కూడా ఈ దినాన్ని పర్వదినంగా భావించి ఆయనకి బుద్ధి చెప్పాల్సినటువంటి దినంగా కోరుతున్నాం. అమరావతి రాజధాని గురించి ఇంకొక మాట మాట్లాడినా జగన్మోహన్ రెడ్డిని ప్రజలే తరిమి కొట్టేటువంటి రోజు దగ్గర పడి ఈ రోజు నుంచి ఇంకా